మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే నోమాక్స్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ నోమాక్స్ క్రీము మనకి పింపుల్ కాజింగ్ స్పాట్స్, ఇంకా అలాగే డార్క్ స్పాట్స్ ఇలాంటివన్నిటిని కూడా తగ్గిస్తుంది. బ్లెమిషెస్, టీనేజ్ పిల్లలకి ముఖ్యంగాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా మనకి ఫేస్ వాష్ కూడా వస్తుందన్నమాట, బాలాజీ కంపెనీ వాళ్ళది. ఈ ఫేస్ వాష్ పింపుల్స్ వలన వచ్చిన మార్క్స్ పోవడానికి ఈ క్రీమ్ని రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రోజులానే ఈరోజు కూడా వీడియోలోని ఫస్ట్గా మనము రియల్ ఇన్సిడెంట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. లవ్ కమ్ క్రైమ్ స్టోరీస్ ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లవ్ అనే ఊబిలో కూరుకుపోయి ఆ తర్వాత ఎన్నో కష్టాలు అయితే పడుతున్నారు. వాటి నుంచి బయటపడేది ఎలా అనే దాని గురించి తెలుసుకుంటారు. ఇంకా దాంతో పాటుగాను పిల్లలకి అవేర్నెస్ రావడం కోసం ఈ చిన్న ఇన్సిడెంట్ని అయితే చెప్తున్నాను అనమాట ప్రతిరోజును. సో ఎంకరేజ్ చేయండి. మీకు కనుక ఈ ఇన్సిడెంట్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఇలాంటివి ప్రతి ఒక్కరికి జరుగుతాయి అనేది మీరు తెలుసుకోవడమే నా ఉద్దేశం. ఇంకా అలాగే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా తెలుసుకోండి. అయితే ఈరోజు ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి ఏంటంటే పెద్ద ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ముస్లిమ్స్, పెద్ద ఫ్యామిలీ. నేను ఇక్కడ ఎవరి పేర్లు, ఇంకా అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు లేదంటే వాళ్ళ ఊరు పేర్లు కానీ మెన్షన్ అయితే చేయనండి. అయితే ఆ అమ్మాయి ఏంటంటే నలుగురు అక్క చెల్లెల తర్వాత లాస్ట్ అమ్మాయి అనమాట. అమ్మాయి చాలా గారాబంగానైతే పెంచారు. అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు కూడాను తొందరగా చనిపోయారు. ఆ అమ్మాయి జాబ్ వచ్చేసరికి ఆ అమ్మగారు అయితే చనిపోవడం జరిగిందనమాట. సో జాబ్ వరకు బాగానే అయ్యింది ఆ అమ్మాయి లైఫ్, ఎటువంటి రాంగ్ స్టెప్ అయితే వేయలేదు, బాగానే ఉంది. ఇంకా పెళ్లి చేసేస్తారు. జాబ్ వచ్చింది, 2-3 ఇయర్స్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకునే టైంకి ఉంటారు కదా ఎక్కడో ఒక దగ్గర, జాబ్ దగ్గర అయితే ఒక అబ్బాయి అమ్మాయికి పరిచయం అవడం అనేది జరిగిందనమాట. ఈ అమ్మాయి ముస్లిమ్స్, అబ్బాయి వచ్చేసి తమిళనాడు బ్రాహ్మిన్. సో అర్థమైంది కదా మీకు సిచ్యువేషన్. అస్సలు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఇద్దరు బాగా లవ్ చేసుకున్నారు. అండ్ అలాగే మ్యారేజ్ చేసుకునే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళిద్దరు కూడాను, ట్రూ లవ్. ఇక్కడ ఏంటంటే మనకి ట్రాజడీ ఎక్కడ అయిపోయిందంటే, పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ట్రాజిక్ లవ్ అయిపోయింది. ఏంటంటే పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళకి ఫాదర్ ఏమన్నారంటే, అబ్బాయి మన క్యాస్ట్లో కనుక కలిసిపోయినట్లయితే నేను ఇస్తాను అని చెప్పడం అయితే జరిగింది. అలా ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ముస్లిమ్స్ అయితే అంతేనండి, ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే వాళ్ళలో కలిసిపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈజీగా చేసేస్తారు, అసలు అందులో తప్పే లేదని చెప్తారనమాట, చేసేసుకుంటారు. అదే వాళ్ళ అమ్మాయి కనుక మన సైడ్ వచ్చినా, అబ్బాయి కానీ మన సైడ్ వచ్చినా వాళ్ళని చంపేస్తారండి, ఇద్దరిని చంపేస్తారు. సో ఇలాంటివి జరుగుతాయి. అయితే వాళ్ళు ఏంటంటే అసలు ససేమిరా ఒప్పుకోలేదు. అలాగే అబ్బాయి సైడ్ తమిళనాడు బ్రాహ్మిన్స్ అంటే ఇంకా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా పరాయి ఇంట్లోని మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. మన సైడ్ కూడా అంతే బ్రాహ్మిన్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ క్యాస్ట్ రిలీజియన్ అనేటప్పటికీ వాళ్ళు చాలా పీక్స్ లెవెల్లో ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే అమ్మాయిని అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. అబ్బాయికి ఏంటంటే వాళ్ళు ఒకటే అడ్వైజ్ ఇచ్చారు, నువ్వు గనక చేసుకున్నామని తెలిసినట్లయితే వెతుక్కొని వచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించడం అయితే జరిగింది. ఏంటంటే పెళ్లి చేసుకోలేదండి, అలానే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు. ఏజ్ బార్ అయిపోయినా కూడాను వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అనే ఒక మాట మీద ఉండిపోయారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇంకా వేరొకరిని పెళ్లి చేసుకోలేదు, అలాగని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగానైతే లేరు.
ఒకే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నా చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు, కానీ కలవడం అనేది జరగలేదు. అండ్ అలాగే వాళ్ళ మాట మీద ఉండిపోయారనమాట. అలాగా ఇంకా మ్యారేజ్లు చేసుకోకుండా ఇద్దరు కూడా. సో ట్రూ లవ్ కదా, అలాంటి లవ్ ఉండాలండి. కొన్ని ఇన్సిడెంట్స్ ఇది వరకట్లో మనం చెప్పుకునే ఇన్సిడెంట్స్ ఏంటంటే చాలా కఠినంగా అబ్బాయిలు ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఇంకా అలాగే అమ్మాయిలు ఎన్నో రకాల కష్టాలు పడడం అనేది చూసాం కదా. సో ఇందులో ఏంటంటే పాపం అమ్మాయి అబ్బాయి కూడాను చాలా మంచిగా ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ విలన్స్ అయిపోయారు. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాంటప్పుడు ఇలా వెయిట్ చేయడం కరెక్టా కాదా అని చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళు ఏంటి ఆలోచించారో నాకైతే తెలీదు. నేను అనుకోవడం ఏంటంటే ఇన్ కేస్ కొంతకాలానికి వాళ్ళే వీళ్ళ ట్రూ లవ్ని చూసి వాళ్ళు ఎలాగైనా ఒప్పుకుంటారనే ఉద్దేశం మీద వాళ్ళు అలా చేశారనో, లేదు అంటే కొంతకాలానికి వాళ్ళు ఎలాగా ఎక్కువ కాలం ఎవరు ఉండిపోరు కదండి. అలాగా వాళ్ళ తర్వాత అప్పుడు ఇంకా వీళ్ళకి ఎవరు కూడా అడ్డు చెప్పరు కాబట్టి అప్పుడు ఏమైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నారో మరేమో నాకు తెలీదు. కాకపోతే వాళ్ళిద్దరూ అలానే ఉండిపోయారు. మరి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నోమాక్స్ క్రీము, ఈ క్రీము లోపల ఎలా ఉంటుంది అని అంటే మనకి ఈ విధంగానైతే ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి అపోలోలోనైతే దొరుకుతుంది. క్రీమ్ వచ్చేటప్పటికి మనకి లైట్ ఎల్లో కలర్లోనైతే ఉంటుందండి. ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. మంచి సువాసన గల క్రీమ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనము చూడండి, నార్మల్గా ఫేర్నెస్ క్రీమ్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకి అని చెప్తున్నారు కదా, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నైట్ టైం అప్లై చేసుకోండి. డే టైంలో కాకుండా నైట్ క్రీమ్ లాగా మీరు అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే మనకి డల్నెస్, డ్యామేజెస్, ఇంకా అలాగే పింపుల్స్ వల్ల వచ్చే స్పాట్స్, ఇంకా చాలా వరకు ఏంటంటే కళ్ళ కింద నల్లగా వలయాలు అయితే ఏర్పడుతుంటాయి కదా, వాటిని, బ్లెమిషెస్ని, ఇలాంటివన్నింటినీ కూడాను పోగొడుతుందన్నమాట. డైలీ ట్వైస్ ఉపయోగించడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా బాలాజీ వాళ్ళ ఫేస్ వాష్ని ఉపయోగించమని చెప్తున్నారు. మరి ఈ రెండింటిని కూడా ట్రై చేయండి. మీకు దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 160 రూపీస్ అండి. అండ్ ఇందులోని మనకి 25 గ్రామ్స్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తర్వాత మనకి 3 ఇయర్స్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులోని ముఖ్యంగాను ఆయుర్వేదిక్ బేస్ కాబట్టి ఇది ఎవరికి కూడా హార్మ్ చేయదు అని చెప్తున్నారు. ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. మరి ఈ వీడియోలోని మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.